హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనకొస్తా రుచులు. ఈరోజు నేను మా అక్క కలిసి బొంబాయి కరాచీ హల్వా రెడీ చేస్తున్నాం. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి స్వీట్ చేసుకోవడానికి కావాల్సినవి కార్న్ పౌడర్, అలాగే క్యాష్యూ నట్స్ అండ్ షుగర్, అలాగే ఎలాచీ పౌడర్ అండ్ లెమన్. హాఫ్ లెమన్ అయితే సరిపోతుందండి. అలాగే మనకి ఫుడ్ కలర్ కూడా కావాలి. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు కార్న్ పౌడర్ 1 కప్ తీసుకుంటున్నానండి నేను. అలాగే 1 కప్ కార్న్ పౌడర్కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాము. వాటర్ యాడ్ ఇలా వాటర్ యాడ్ చేసుకుంటా మనం స్మూత్గా మిక్స్ చేసుకోవాలండి, ఎక్కడ గడ్డలు కట్టకుండా. కార్న్ పౌడర్ వాటర్తో మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఇప్పుడు 1 కప్కి 1.5 కప్పు షుగర్ తీసుకోవాలండి. అదే హాఫ్ కప్పు కార్న్ పౌడర్ తీసుకుంటే 1 కప్ షుగర్ సరిపోతుంది. ఇప్పుడు నేను 1.5 కప్ తీసుకున్నాను. 1.5 కప్ వాటర్ తీసుకుంటున్నాను. ఇలా షుగర్లో వాటర్ మిక్స్ చేసుకున్న తర్వాత పాకం వచ్చే విధంగా మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ షుగర్ అంతా కరిగే విధంగా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. అనేది బాగా సాఫ్ట్గా కరిగిపోయిన తర్వాత ఇలా సాఫ్ట్గా ఉండాలండి. ఇప్పుడు మనం కార్న్ పౌడర్ని కలుపుకుందాం. కార్న్ పౌడర్ వాటర్ మిక్స్ చేసుకుందాం దీంట్లో. ఈ కార్న్ పౌడర్ వాటర్ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. ఎందుకంటే మనకి మళ్ళీ రాయిలాగా గడ్డగట్టుకుపోతుంది. అలా గడ్డగట్టుకోకుండా సాఫ్ట్నెస్గా తిప్పుకుంటూ ఉండాలి. మనకి స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొంచెం లెమన్ యాడ్ చేసుకుందాం. అంటే లెమన్ ఎందుకంటే మనం యాడ్ చేసుకుంటుంది ఆ స్వీట్ అనేది సాఫ్ట్నెస్ రావడం కోసం లెమన్ యాడ్ చేసుకుంటామండి. లెమన్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ స్వీట్లోకి నెయ్యి యాడ్ చేసుకుందామండి. నెయ్యి యాడ్ చేసుకుంటే స్వీట్ చాలా టేస్ట్గా ఉంటుంది. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల స్వీట్ అనేది బాగా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు స్వీట్లోకి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుందామండి. ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. లైట్గా యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ కొంచెం సరిపోతుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి లైట్గా కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే సరిపోతుంది. మనకి బాగా రెడ్డిష్గా వచ్చేస్తుంది స్వీట్ అనేది. హెవీగా వేసుకుంటే ఏదైనా లైట్గా అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లోకి క్యాష్యూ నట్స్ అనేది యాడ్ చేసుకుందాం అండి. ఇప్పుడు క్యాష్యూ నట్స్ యాడ్ చేసుకుందాం. క్యాష్యూ నట్స్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ స్వీట్ అనేది పక్క ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఆ ప్లేట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే కింద అతుక్కోకుండా సాఫ్ట్గా మనకి స్వీట్ అనేది ఇలా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్వీట్ అనేది చల్లారే వరకు మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు స్వీట్ అనేది చల్లబడిందండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం పీసెస్గా. బొంబాయి కరాచీ హల్వా సూపర్ టేస్టీగా కుదిరిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.